ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఇబ్రహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు ప్రజాస్వామ్యమన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి వంటి అరాచక శక్తిని ఎదుర్కోవడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. అటువంటి రేవంత్ రెడ్డితో 2-3 నెలల పాటు పోరాడిన మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని మెచ్చుకున్నారు కేటీఆర్. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇబ్రహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ఇబ్రహీంపట్నంలో గెలిచింది ప్రజాస్వామ్యం. దాన్ని నిలిపింది మా తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బంటి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులతో, రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో కొట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. కేసులు పెడతారు, బెదిరిస్తారు, అధికార యంత్రాంగం మొత్తం వినియోగిస్తారు. సామ దాన భేద దండోపాయాలు ఎన్నుంటే గన్ని పైసలు ఆశ చూపెడతారు. మీకు ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఆఖరికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి లాంటి నాయకుడి మీద కూడా కిడ్నాప్ కేసులు పెట్టించారు. అయినా సరే ఇన్ని తట్టుకొని దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ధైర్యం కావాలి ఇట్లా కొట్టాడాలంటే. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ఇబ్రహీంపట్నంలో గెలిచింది ప్రజాస్వామ్యం. దాన్ని నిలిపింది మా తమ్ముడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బంటి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి లాంటి దుర్మార్గులతో, రేవంత్ రెడ్డి లాంటి అరాచక శక్తులతో కొట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి. కేసులు పెడతారు, బెదిరిస్తారు, అధికార యంత్రాంగం మొత్తం వినియోగిస్తారు. సామ దాన భేద దండోపాయాలు ఎన్నుంటే గన్ని పైసలు ఆశ చూపెడతారు. మీకు ఇది చేస్తామంటారు, అది చేస్తామంటారు. ఆఖరికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి లాంటి నాయకుడి మీద కూడా కిడ్నాప్ కేసులు పెట్టించారు. అయినా సరే ఇన్ని తట్టుకొని దాదాపు 2 నెలల పాటు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని తట్టుకొని నిలిచిన మా కౌన్సిలర్లందరికీ నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ధైర్యం కావాలి ఇట్లా కొట్టాడాలంటే.